చూడండి ఒకసారి 6th క్వశ్చన్ చూడండి. జస్టిస్ పార్టీ ముఖ్యమంత్రి రాజా రామరమణీయం గారు 1921 ఫిబ్రవరిలో చీరాల సందర్శించినప్పుడు ప్రజలు మున్సిపాలిటీని రద్దు చేయమని కోరగా ప్రజల కోరికని ముఖ్యమంత్రి అంటే రాజా రమణీయం గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి తిరస్కరించడానికి గల కారణం ఏంటి? ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రజలకి నాయకత్వం వహించిన శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య స్వతహాగా బ్రాహ్మణుడు కావడం అదొకటి. అలానే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యుడు కావడం. దీనికి ఫస్ట్ ఆన్సర్ చెప్పండి. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య బ్రాహ్మణుడేనా? ఎందుకంటే రాజా రమణీయం అంటే జస్టిస్ పార్టీ అంటే మనకి బ్రాహ్మణ వ్యతిరేకంగా ఏర్పడింది కదా, యాంటీ బ్రాహ్మణ్ పొలిటికల్ పార్టీ. కాబట్టి బ్రాహ్మణుడే, అది రైటే. అలానే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తే కదా. కాబట్టి 2 కూడా కరెక్టే. 1, 2 సరైనవి. అంటే కారణాలు 1, 2 మాత్రమే సరైనవి. యాక్చువల్గా దీని గురించి చెప్తాను చూడండి ఒకసారి. చీరాల పేరాల ఉద్యమం ఇదే కదా. చీరాల పేరాల ఉద్యమం గురించి చెప్పాలి. స్వాతంత్రోద్యమ చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఒక ఘట్టం ఆంధ్రాలో చీరాల పేరాల ఉద్యమంలో సాగింది. చీరాల పేరాల ఇవి మనకి చూడడానికి చాలా వింతగా ఉంటాయి. చీరాల పేరాల ఈ 2 కూడా అప్పుడు ప్రకాశం జిల్లా ఉంది కదా, ఆ ప్రకాశం జిల్లాలో బాపట్ల తాలూకాలో ఉండేవి. ఏది? చీరాల పేరాల ఇరుగు పొరుగు గ్రామాలేవి, పక్కపక్కన గ్రామాలు ఎంత ఆనుకొని ఉంటాయి అన్నమాట. చీరాల పేరాల ఇరుగు పొరుగు గ్రామాలు. అయితే 1921 జనాభా లెక్కల ప్రకారం 1921 ఎవ్రీ 10 yearsకి లెక్క కట్టేవాళ్ళు కదా. 1921 జనాభా లెక్కల ప్రకారం, సెన్సస్ ప్రకారం ఈ చీరాల పేరాల ఈ గ్రామాలలో నివసిస్తున్న జనాభా, ఈ 2 గ్రామాల్లో దాదాపు ఒక 15,000 జనాభా ఉండేవాళ్ళంట. ఆనాటి కాలంలోనే 15,000 జనాభా ఉండేవాళ్ళు. మామూలు విషయం కాదు 15,000 జనాభా అంటే. 3,000 అంటే ఈ రోజుల్లో 3,000 నుంచి 4,000 ఉంటే మేజర్ పంచాయతీ అంటున్నారు. 4,000 దాటితే మున్సిపాలిటీగా చేసేస్తున్నారు. ఆనాటి కాలంలోనే 15,000 జనాభా ఉందంట ఈ చీరాల పేరాల వీటిల్లో. ఈ 2 గ్రామాలేనా అంటే ఈ 2 గ్రామాలతో పాటు ఈ 2 గ్రామాలకి ఆనుకొని మనకి 2 గ్రామాలు ఉండేవి. ఏంటి అంటే పక్కనే జాండ్రపేట, అలానే దాని పక్కనే వీరరాఘవపేట. ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ విలేజెస్. ఇక్కడ మీరు ప్రకాశం జిల్లా వాళ్ళు ఉంటే ఇక్కడ మీకు అర్థమైపోద్ది. వీరరాఘవపేట ఈ 2 కూడా ఉండేవి. కాకపోతే చీరాల పేరాల పెద్దవి, ఈ 2 చిన్నవి అన్నమాట. ఈ 4 గ్రామాలు కలిపి ఒక యూనియన్గా ఉండేవి అన్నమాట. అప్పుడు ఒక యూనియన్గా ఉండేవి. ఇది చీరాల యూనియన్ అంటారు. అయితే ఈ చీరాల యూనియన్ నుంచి అంటే చీరాల పేరాల 2 గ్రామాల నుంచి, అలానే చిన్న గ్రామాలైన జాండ్రపేట, వీరరాఘవపేట నుంచి ఈ 4 గ్రామాల నుంచి అంటే మొత్తం యూనియన్ నుంచి పన్ను ఎంత వసూలు చేసేవాళ్ళో తెలుసా? అంటే ఒక సంవత్సరం పన్ను 4,000 వసూలయ్యేది. 4,000 రూపాయలు వసూలయ్యేది ప్రభుత్వానికి. 4,000 రూపాయలు. అయితే 1919లో ఈ మద్రాసు ప్రభుత్వం ఏం చేసిందంటే చీరాల పేరాల గ్రామాలని పురపాలక సంఘంగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. పురపాలక సంఘంగా ఏర్పాటు చేసింది. పురపాలక సంఘం అంటే మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. అలానే అందులో జాండ్రపేట, వీరరాఘవపేట అందులో కూడా కలిపి మొత్తాన్ని కలిపి ఒక మున్సిపాలిటీగా చేసింది. మరి పురపాలక సంఘంగా ఏర్పడడంతో చీరాల పేరాల ప్రజల మీద అప్పుడు వరకు పన్ను కేవలం అంతకుముందు 4,000 రూపాయలే వసూలయ్యేది కదా. ఎప్పుడైతే మున్సిపాలిటీగా ఆవిర్భవించిందో
మున్సిపాలిటీ అయిన తర్వాత అది ఎంతకు పెరిగిందో తెలుసా? ఆ ట్యాక్స్ వీళ్ళ మీద మొత్తం 40,000కు మారింది. 40,000 అంటే ఇక్కడ ఈ యూనియన్ నుంచి 40,000కు మారింది. ఓకేనా? 40,000 రూపాయల పన్నుల భారం పడింది. 40,000 రూపాయల పన్నుల భారం పడింది. మరి ట్యాక్స్ పెంచారు. ట్యాక్స్ పెంచితే మరి ఇక్కడున్న ప్రజలకి అన్ని సౌకర్యాలు కల్పించాలి కదా. మున్సిపాలిటీ అంటే మరి వాటర్ సదుపాయం కల్పించాలి. వాటర్, అలానే రోడ్స్, అలానే నెక్స్ట్ మరి విద్యుత్తు, ఇలాంటి మొత్తం కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలి కదా. మరి అలాంటి సౌకర్యాలు ఏమైనా కల్పించారంటే ఏమి లేవు. కనీస సౌకర్యాలు కల్పించలేదు. చాలామంది ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం కూడా ఈ ఈ యొక్క చీరాల పేరాల ఇందులో ఉన్న ఈ యూనియన్లో ఉన్న వ్యక్తులు చాలామంది తక్కువ ఆదాయ వర్గానికి చెందిన వాళ్ళు. అంటే ఇక్కడ వాళ్ళు నేత పని వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. నేత పనివారు, అలానే నెక్స్ట్ చిన్న చిన్న రైతులు ఇలాంటి వాళ్ళు. మరి ఒక్కసారిగా వీళ్ళ మీద ట్యాక్స్ బర్డెన్ అనేది పడిపోయింది. సో పన్నుల భారం అనేది పెరిగింది. అందువల్ల ఇందులో ఉన్న ప్రజలు, గ్రామాల్లో ఉన్న ప్రజలు ఏం చేశారంటే వెంటనే మాకు మున్సిపాలిటీ వద్దు, మాకు ఇంతకు ముందే బాగుంది, ట్యాక్సులు లేవు, ఏమి లేవు, ఓకేనా, మాకు అసలు ఆ మున్సిపాలిటీనే వద్దు. మున్సిపాలిటీ లేకపోతే అసలు మీరు కల్పించిన వసతులు కూడా లేవు కదా. వసతులు కల్పిస్తే మేము ట్యాక్సులు కల్పిస్తాం. ఊరక పేరుకే మున్సిపాలిటీ అని పెట్టి ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. ఇంటి పన్ను, వాటర్ పన్ను, రోడ్డు పన్ను, ఇవన్నీ కూడా వసూలు చేస్తున్నారు. అదిగాక ఏంటంటే మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందంటే అప్పుడు ఈ 1919లో మనకి సంస్కరణలు వచ్చిన తర్వాత, 1900 సంస్కరణల తర్వాత స్థానిక పరిపాలనాంశం స్థానిక ప్రభుత్వం మీద వదిలేసింది. కేంద్ర ప్రభుత్వం వదిలేసేసరికి ఇలాంటి నిర్ణయం తీసుకుంది. మరి అప్పుడు ఆ టైంలో 1921 ఫిబ్రవరి ఆ టైంలో, కరెక్ట్గా ఈ టైంలో ముఖ్యమంత్రి ఎవరు ఇప్పుడే మనం చెప్పుకున్నాం, రాజా రామరమణీయం. ఇతనికి మరొక పేరేంటి? రాజా రమణీయం. ఇతన్ని ఏమంటాం మనం? పానుగల్ రాజా. ఈయన ఏం చేశాడంటే ఒకసారి 1921లో ఈ యొక్క చీరాలని సందర్శించాడు. 1921లో అందరు ప్రజలు మొత్తం కూడా స్వాగతం పలికి చెప్పారు. ఏమని? మాకు ఈ మున్సిపాలిటీ వద్దు, మున్సిపాలిటీని రద్దు చేయండి అని కోరారు అందరు కూడా. అయితే అక్కడ జనాన్ని గమనించాడు. అలానే అప్పుడు ఆ టైంలో ఏం జరుగుతుంది? ఏ ఉద్యమం జరుగుతుంది? చీరాల పేరాల ఉద్యమం జరుగుతుంది. అంటే వీళ్ళే ఇంకా రద్దు చేయండి అని అదే ఉద్యమం. ఇంకా చీరాల పేరాల ఉద్యమం అంటే అదే మొత్తం కూడా. ఏది? ఆ మున్సిపాలిటీని రద్దు చేయండి, మాకు ఆ మున్సిపాలిటీ వద్దు, చీరాల ఆ మున్సిపాలిటీ వద్దు అని చేస్తున్నారు. ముఖ్యంగా ఈయన ఏం చూశాడంటే ఈ చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహిస్తుంది ఎవరు అప్పుడు? దుగ్గిరాల గోపాలకృష్ణయ్య స్వతహాగా ఇతని క్యాస్ట్ ఏంటి? బ్రాహ్మణుడు. సో బ్రాహ్మణుడు యాక్చువల్గా జస్టిస్ పార్టీ, రాజా రమణీయం అంటే జస్టిస్ పార్టీ అసలు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ. కాబట్టి జస్టిస్ పార్టీ బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ. కాబట్టి మరి ప్రజల కోరికని తిరస్కరించడానికి కారణం ఇదొక కారణం. అలానే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఈయన ఏ పార్టీకి చెందినవాడు? కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు. కాంగ్రెస్ పార్టీ, జస్టిస్ పార్టీ రెండు కూడా ఎలాంటివి? మొత్తం కూడా వ్యతిరేకం. జస్టిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కదా, రెండు కూడా ఆపోజిట్గా ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆపోజిట్గా ఏర్పడిందే కదా జస్టిస్ పార్టీ. కాబట్టి
ఈ రెండు అంశాలని పరిగణలోకి తీసుకొని ఈయన రాజా రమణీయం గారు ప్రజల కోరికని తిరస్కరించడం జరిగింది. నేను చేయలేను అని చెప్పి చేతులు ఎత్తేసాడు. ఓకేనా? ఇదే ఈ అంశం మీద మొత్తం మీద కూడా నేను ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఇక్కడ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు, అలానే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య బ్రాహ్మణుడు. ఈ రెండు కారణాల చేత ఆయన తిరస్కరించడం జరిగింది.